రమణ గారు నమస్తే అండి. నమస్తే నమస్తే సార్, పోసాని కృష్ణమురళి అరెస్టు ఖచ్చితంగా కక్షపూరితం అని చెప్తున్నారు. అయితే అది ఆయన ఆరోగ్యం బాగా లేకపోయినప్పటికీ కూడా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదనేది వైసీపీ నేతల వెర్షన్. కేవలం కక్షపూరితం అయితే గవర్నమెంట్ వచ్చిన వెంటనే పోసాని కృష్ణమురళిని, అలాగే కొడాలి నానిని, అలాగే పేరు నానిని, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ ని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి. బట్ అటువంటిది కాదు. ఖచ్చితంగా గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది. ఎవరైతే తప్పు చేశారో, ఎవరైతే అంటే వాళ్ళ మాట తీరు కానివ్వండి, వాళ్ళ బిహేవియర్ కానివ్వండి, అట్లాగే కుల మతాల మధ్య విద్వేషాలు కానివ్వండి, సమాజంలో విద్వేషాలు రగిలించే వాళ్ళని ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. అదే విధంగా వారిపైన కేసు నమోదులైనవి. దాని తర్వాత ఎందుకంటే వైసీపీ గవర్నమెంట్ లో ఎవరో కూడా కనీసం కేసు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదు డిపార్ట్మెంట్. సో అందువల్ల ఈ రోజు ధైర్యంగా వచ్చి కేసులు నమోదు చేయడం జరిగింది, అట్లాగే ఎంక్వైరీ చేయడం జరిగింది. అతను తప్పు చేశాడని తెలిసింది కాబట్టి అతను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. సో ఇది ఖచ్చితంగా న్యాయబద్ధంగా కరెక్ట్ గా అంటే లీగల్ ప్రొసీజర్ ప్రకారమే జరిగింది. అయితే ఆరోగ్యం బాగోలేదు అది ఇదేనే కుంటి సాకులు చెప్పడం కాదండి. మరి ఇదే అచ్చెన్నాయుడు గారు ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న జస్ట్ రోజుల్లోనే ఆయన తీసుకెళ్లి లిఫ్ట్ చేశారు. నైట్ కి నైట్ మరి వారి యొక్క కాంపౌండ్ లోపలికి వచ్చి ఒక ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్టు చేశారు. మరి ఈ విధమైనటువంటి చర్యలు ఏ రోజు కూడా చేయలేదు. అట్లాగే వాళ్ళు శుక్రవారం అంటే శనివారం ఆదివారం కోర్టు సెలవు వస్తుందని చెప్పి ఆ విధంగా చేసేవారు. అలాగే కోవిడ్ పేషెంట్ల మధ్య కూడా మరి పంపించినటువంటి విధానం మీరందరూ చూశారు. ఎందుకంటే మనుషులు కూడా చంపేద్దాం అనే పరిస్థితులు. సో అటువంటి కక్షపూరితమైన వ్యవహారాలు కానివ్వండి, లేదు అర్ధరాత్రి అపరాత్రి వెళ్లి వాళ్ళని లిఫ్ట్ చేయడం కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏ రోజు చేయదు. అటువంటి చర్యలు ఏ రోజు కూడా చేపట్టరు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు వీళ్ళందరూ కూడా ఈ రోజు కూడా కక్షపూరితంగా కాదు, కరెక్ట్ గా వారు తప్పు చేస్తే మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత తప్పు జరిగిందని తేలిన తర్వాత ఖచ్చితంగా అతను శిక్షకి అర్హుడే. ఎందుకంటే తప్పు చేశాడు, అది ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో కూడా కొంత ట్రోల్ అవుతూ ఉంది. ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఆయన మాట్లాడిన బూతులన్నీ కూడా జనం వింటూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఆయన ఆరోగ్యం బాగాలేని వ్యక్తికి నోటీస్ ఇస్తే సరిపోతుంది కదా, అది కూడా అర్ధరాత్రి ఎందుకు అరెస్ట్ చేయాల్సిన వచ్చింది? నోటీస్ ఇస్తే తర్వాత రోజు వచ్చి ఆయన సమాధానం చెప్పేవాడు కదా అంటున్నారు. అర్ధరాత్రి అరెస్ట్ చేయలేదండి, అది అర్ధరాత్రి అరెస్ట్ కాదు, అది అర్ధరాత్రి అరెస్ట్ కాదు. ఖచ్చితంగా వారికి ఇంటిమేట్ చేశారు, నోటీస్ ఇచ్చారు. నోటీస్ ఇచ్చిన తర్వాతే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు కొంత డ్రామా క్రియేట్ చేశారు. ఆ డ్రామాకి మరి ఎందుకంటే వైసీపీ వాళ్ళు వర్షాస్ పలకడం, అట్లాగే మరి ఏ విధంగా వాళ్ళు ప్రతిదానికి కూడా ఒక చర్య చేసి దానికి ప్రతి చర్య ఏ విధంగా ఉంటుందనేది మీకు అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా ఇది కక్షపూరితం కాదు, ఇది న్యాయబద్ధంగా అతను ఏదైతే తప్పు చేశాడో ఆ తప్పుకు తగ్గట్టుగా శిక్ష పడాలి అనేసి మరి ఈ రోజు న్యాయస్థానం ఏదైతే చెప్తుందో, ఏదైతే రూల్ ఆఫ్ లా ఉందో దాని ప్రకారమే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే వారిని ఏమీ బలవంతంగా లిఫ్ట్ చేయలేదు, లేదు వారి మీద ఏమి చేయి చేసుకోలేదు, లేదంటే వాళ్ళని ఏమీ భయభ్రాంతులు గురి చేయలేదు. వారు చాలా పద్ధతిగా నోటీస్ ఇచ్చి సార్ మీరు రండి అరెస్ట్ చేస్తున్నామని మాత్రమే చెప్పారు. నాకు ఆరోగ్యం బాగలేదు అది ఇదంటే అది తర్వాత ఏంటంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత ఆయన లాయర్ ద్వారా మరి ఆరోగ్యం బాగోకపోతే ఆ ఫిట్నెస్ సర్టిఫికేట్ అంటే ఎక్కడైతే హాస్పిటల్లో ఆయనకి అడ్మిట్ జరిగిందో ఏదైనా ఇబ్బంది ఉంటే అది న్యాయమూర్తి ముందు మరి ప్రొడ్యూస్ చేసి ఆయన ఒకవేళ నిజంగానే ఆరోగ్యం లేదు, ఆయన సహకరించట్లేదు అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఆయన న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా వారు రిలీజ్ చేస్తారు. అట్లాగే అతను చేసిన తప్పు ఖచ్చితంగా శిక్ష పడాలి. అతను అంత అధర్మంగా, అంత దుర్మార్గంగా, అతను మాట్లాడిన భాష ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఖండనీయం. అంటే ఇది సభ్య సమాజం ఈ రోజు తలదించుకునే విధంగా అతను మాట్లాడాడు. కుల మతాల మధ్య విద్వేషాలు రగిలించాడు. అట్లాగే ఒక పార్టీలో ఉంటే ఏమైనా మాట్లాడొచ్చు. ఈ విధంగా మాట్లాడి ప్రజల్లో ఇంత అంటే ఒక విధానం చూస్తే ఉత్సాహకరం అంటారండి. అది ఆ విధమైనటువంటి మాటలు మాట్లాడేద్దాం ఈ పరిస్థితి తెచ్చుకున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం.
రైట్ వెంకటరమణ గారు, అలాగే ఇప్పుడు వంశీని అరెస్ట్ చేశారు, నందిగాం సురేష్ని అరెస్ట్ చేశారు, తర్వాత ఇప్పుడు పేరుని జోగి రమేష్ అయితే ముందస్తు బెయిల్ తీసుకున్నారు. ఇంకా త్వరలో ఇంకా మరిన్ని అరెస్టులు ఉంటాయి అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా టీడీపీని, లేకపోతే చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఇష్టానురీతిగా తిట్టిన వాళ్ళే. కొడాలి నాని కూడా ఉన్నాడు లిస్టులో. మరి ఇంకా మిగతా అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఒకటైతే చెప్పగలం, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు శిక్షకు అర్హులే. ఖచ్చితంగా వీళ్ళు వాళ్ళని చెప్పలేం, కానీ ఎవరైతే తప్పు చేశారో, ఎవరి మీదైతే కంప్లైంట్ రైజ్ అయిందో, ఎవరైతే తప్పు చేశారని చెప్పి నిర్ధారణ అంటే ఎఫ్ఐఆర్ నమోదైందో వాళ్ళ మీద ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా న్యాయమూర్తి ముందు నిలబెట్టడం జరుగుతుంది. న్యాయపరంగానే వాళ్ళకి శిక్ష పడుతుంది. మేము అదే చెప్తున్నాం, కక్షపూర్తిగా చేయట్లేదు. మేము కరెక్ట్ గా ఎవిడెన్స్ ఉంటేనే అరెస్ట్ చేస్తున్నాం. అట్లాగే కంప్లైంట్స్ అంటే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత దాంట్లో నిజం ఉంటే మాత్రమే అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఇంకోటండి, ఇప్పుడు కూడా పొలం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాస్ట్ మీద మాట్లాడుతూ ఆయన కమ్మ పొలం కాబట్టి కమ్మ వాళ్ళని నరికేసుకొస్తున్నాం, కమ్మ వాళ్ళు అంటే ఆయనకి ఇది అని రకరకాలుగా ట్రోల్ చేశారు. ఈ రోజు మీరు చూస్తుంటే ఈ రోజు వంశీ కానివ్వండి, ఈ రోజు పోసన్ కృష్ణమూర్తి కానివ్వండి, అదే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. అంటే ఇక్కడ న్యాయం ధర్మం ఎటుంటే అదే ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంతే తప్పితే కక్షపూరితంగా చేయాలనుకుంటే గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అయిందండి. 8 నెలల ముందే గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళని అటాక్ చేయొచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, లేదు వాళ్ళని హెరాస్ చేయొచ్చు. బట్ ఈ విధమైనటువంటి చర్య ఎప్పుడు చేయలేదు, చెయ్యాలని కూడా అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం అది కాదు. ఎందుకంటే ఆయన ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ లో ఆయన నెంబర్ 1. అట్లాగే ఎప్పుడైతే అభివృద్ధి చెందాలి, మనం డెవలప్ అవ్వాలి, సంక్షేమం జరగాలి, మనకి ఫండ్స్ తీసుకురావాలి, కంపెనీలు తీసుకురావాలి, ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే ఒక తపనతో మాత్రం ఆయన ఉన్నారు. కానీ ఈ కక్షపూరితమైన వ్యవహారాలు చేయడం కాదండి. ఎందుకంటే వాళ్ళ మీద కంటిన్యూస్ చాలా చోట్ల కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సో ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ తప్పు నిర్ధారణ అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా తర్వాత న్యాయస్థానం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. న్యాయస్థానం ఏ విధంగా వారి మీద ఏ విధమైనటువంటి తీర్పు ఇస్తుందో అదే విధంగా నడుచుకోవడం జరుగుతుంది. తప్పించి ఒక రఘురామకృష్ణరాజు గారిని చేసినట్టు, లేకపోతే వెంకయ్యనాయుడు మా అచ్చెన్నాయుడు గారిని చేసినట్టు, లేకపోతే పొల్లు రవీంద్ర గారిని చేసినట్టు, లేకపోతే ధూళిపల్లి నరేంద్ర గారిని చేసినట్టు, నారా చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి లేకుండా ఎర్లీ మార్నింగ్ 3 o'clock 4 o'clock ఆయన జెడ్ కేటగిరీ సెక్యూరిటీలో ఉన్నటువంటి 73 ఏళ్ల వ్యక్తిని ఆయన ఆ రోజు అరెస్ట్ చేసి ఎంత దారుణంగా రోడ్డు వేలో తీసుకెళ్లారు. ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన మనిషిని ఎంత దారుణంగా హింసించారు. సో ఇదంతా కూడా వాళ్ళు చేసిన తప్పుల్ని అంటే ఇప్పుడు కూడా మనకు బురద అందుతుందండి. అదేంటంటే మనకి మాత్రమే ఉంటే పర్లేదు, ఆ బురద తీసుకున్న అవతల వాళ్ళకి వేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది. అది వైసీపీ వాళ్ళ పద్ధతి. వాళ్ళు దొంగ ఆడిచినట్టు ఉంటుంది. వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రతిపక్షాలు అంటే ఈ రోజు అధికార పక్షమైనటువంటి ఎన్డీఏ చేస్తుంది అని చెప్పేసి వారు మాట్లాడడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది ఖచ్చితంగా అతను తప్పు చేశాడు, ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ చూశారు అతను ఏం మాట్లాడాడండి. సో దానికి తగ్గట్టుగానే వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా న్యాయంగానే ఉంటుంది, కానీ మేమేమీ కక్షపూరితంగా చేయట్లేదు. మా గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఓన్లీ అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. దాని మీదే దృష్టి పెడతాం తప్పించి ఈ కక్షపూరితమైన రాజకీయాలు మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము ఖచ్చితంగా చెప్పాము, ఈ రోజు కాదు, ఈ రోజు పునాది వేస్తున్నాం. ఈ రోజు ఇదే పునాది కొన్ని సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తుంది. స్వర్ణాంధ్రప్రదేశ్ చేయడానికి మాత్రమే జరుగుతుంది. వెంకటరమణ గారు, మీరు చెప్తున్నారు మేము న్యాయంగా ఉంటాము, చట్టపరంగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. కానీ టీడీపీ నాయకులు కూడా వైసీపీ నాయకుల మీద అనేక మాటలు మాట్లాడారు. గతంలో జగన్మోహన్ రెడ్డి మీద సైకో అనో లేకపోతే పిల్ల సైకో అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మరి ఇది తప్పు కాదంటారా? మరి దీని మీద ఒకవేళ కేసులు నమోదైతే దాని మీద కూడా చర్యలు తీసుకుంటారా మీరు? సార్ ఒకటి చెప్తానండి, సైకో అనేది అది ఒక మానసిక రుగ్మత ఉన్న మనిషి. అదొక్కటే కాదు ఇంకా చాలా కొన్ని మాటలు ఉన్నాయి. ఒకటి, వారి మీద ఎవరైనా సరే ఎవరు తప్పు చేసినా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎవరు తప్పు చేసినా ఆయన వదిలిపెట్టరు. ఆయన తప్పు చేయడానికి ఫస్ట్ అలౌ చేయరండి. తప్పు చేయడానికి అలౌ చేయరు. తప్పు చేస్తే ఆయన వదిలిపెట్టరు. ఎందుకంటే ఎవరినైనా సరే చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుడి వరకు కూడా తప్పు చేస్తే ఖచ్చితంగా ఆయన దండిస్తారు.
ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, తర్వాత ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఉంటుంది. ఉమ్. అది మాత్రం 100% జరుగుతుంది. ఇది బికిలి నవ్వి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి దాడి చేశారు, వాళ్ళ తల్ల పగలగొట్టారు. లేదు మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి ప్రతిపక్ష నాయకుడు అక్కడ ఈ ఇంటికి గేటుకి తాళ్లు కడతాం, లేదంటే ఇంటికి వెళ్ళి 100 కార్లు వేసుకుని భయభ్రాంతులు గురి చేసి మేము ఇంకా దాడి చేయడానికి ప్రయత్నిస్తాం, భయపెడతాం. ఈ పద్ధతి ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీలో లేదండి. ఎన్డీఏ ఖచ్చితంగా అభివృద్ధికి, సంక్షేమానికి కట్టుబడి ఉన్నటువంటి ప్రభుత్వం. అట్లాగే ఏదైనా సరే తప్పు జరిగితే ఇమీడియట్ గా రియాక్షన్ అయ్యి వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటటువంటి ప్రభుత్వం. ఎవరైనా సరే స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా సరే తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు. ఇది తథ్యం. వెంకటరమణ గారు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీలో ఉన్న కొంతమంది అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటున్నారు. అందులో విజయసాయిరెడ్డి ఒకళ్ళైతే పోసాని కృష్ణమురళి కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటున్నానని చెప్పారు. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం అరెస్ట్ చేసింది. దీన్ని ఎలా చూడాలి? సార్, ఒకటి, ఈ రోజు తప్పులు చేసేసి మేము సన్యాసం తీసుకుంటాం అంటే కుదరదండి. తప్పు చేసిన దానికి శిక్ష పడాలి. అది విజయసాయి రెడ్డి అయినా సరే, జగన్మోహన్ రెడ్డి గారైనా సరే, అట్లాగే పోసాని కృష్ణమురళి గారైనా సరే, వంశీ గారైనా సరే, ఎవరైనా సరే శిక్ష పడాలి. వారికి తప్పు చేసిన వాళ్ళు శిక్ష పడాలి. అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. సో అదే విధంగా ముందుకెళ్తాం. అందుకే భయం. ఎందుకంటే అతనికి తెలుసు విజయసాయి రెడ్డి ఎన్ని పాపాలు చేశాడు, ఎన్ని తప్పులు చేశాడు, ఏ విధంగా మాట్లాడాడు. అతను ఒక రాజ్యసభ సభ్యుడేంటి, పెద్దల సభలో ఒక వ్యక్తి ఆ విధంగా మాట్లాడితే అసలు రాజకీయాల మీద లేకపోతే ఒక వీటి మీద అంటే చట్టసభల మీద గౌరవం ఎంత దారుణంగా జనాల్లో ట్రోల్ అయిందనేది అందరికీ తెలిసిందే. అతను ట్వీట్ చేసే విధానం కానివ్వండి, అతను వ్యవహార శైలి కానివ్వండి, అంతా వివాదాస్పదమే. ఈ రోజు అతను తప్పు చేశాడు. ఖచ్చితంగా విశాఖ జిల్లాలో ఎన్ని అక్రమాలకు పాల్పడ్డాడో, ఎన్ని దౌర్జన్యాలు చేశాడు, ఎంతమందిని భయపెట్టాడో, ఏం చేశాడు అనేది అన్ని కూడా బయటకు వస్తాయండి. ఖచ్చితంగా అవి కూడా బయటకు వస్తాయి. ఈ రోజు అతను రాజకీయ సన్యాసం చేసేసినంత మాత్రాన లేదు ఎక్కడో నేను హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను, ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే కుదరదండి. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళు ఎక్కడున్నా సరే శిక్షార్హులే. వాళ్ళని తీసుకొస్తాం. వాళ్ళకి న్యాయపరంగా, చట్టపరంగా ఏదైతే శిక్ష ఉందో అది విధించడానికి ఈ ప్రభుత్వాలు ఉన్నాయి. ఖచ్చితంగా మా ప్రభుత్వం అయితే కట్టుబడి ఉంది. రైట్, వెంకటరమణ గారు.